కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు ఆర్ఎంసీలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జీజీహెచ్ మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు ఆర్ఎంసీ నందు పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వహణ చేస్తుందని, ఎంఓయు ప్రకారం వేతనాలు చెల్లించకుండా కార్మికుల జీతాలు కోతలు విధిస్తున్నారని అన్నారు. గత కాంట్రాక్టర్ అమలు చేసిన క్యాజువల్ సెలవులను ఈ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అమలు చేయకుండా నిలుపుదల చేశారని, ఇది చాలా దారుణమని అన్నారు. కార్మికులందరికీ పే స్లిప్పులు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ సంస్థ వారు అక్రమంగా నిలుపుదల చేసిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులను దుర్గా దేవీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఓయు ప్రకారం కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించేదానికి జీజీహెచ్ అధికారులు బాధ్యత తీసుకుని ఎంఓయు అమలు చేయించాలని అన్నారు. సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారానికి జీజీహెచ్ అధికారులు కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు. సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు లంకే ధర్మ, భాగ్యలక్ష్మి, సోమరాజు, దుర్గా, గంగా, బాలరాజు, శ్రీను, అప్పన్న, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలు నిర్వహిస్తున్నటువంటి కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులందరికీ వేతనాలు పెంపుదల చేయాలనేసి ఈరోజు కాకినాడ జీజీహెచ్ మెయిన్ గేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం వారు సిఐటి అనుబంధ సంస్థ సెక్యూరిటీ గార్డ్స్తో గత నెలలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా మిగిలిన ఇద్దరు కార్మికులు సేరు దుర్గ, లక్ష్మీలను ఈ నెల 15 లోపు విధుల్లోకి తీసుకోవాలి. కానీ నేటికి విధుల్లో తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తక్షణమే విధులకు నిలుపుదల చేసిన వారిని ఇద్దరిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ వారు ఎంఓయూలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా కార్మికులకి 13,990 రూపాయలు వేతనం ఇవ్వాలి. కానీ ఆ విధంగా ఇవ్వకుండా 12,099 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇది సరైనది కాదు. 13,990 రూపాయలు సెక్యూరిటీ గార్డులందరికీ అమలు చేయాలని కోరుతున్నాం. కార్మికులందరికీ కూడా సెక్యూరిటీ గార్డులందరికీ క్యాజువల్ లీవ్లు ఇవ్వాలని కోరుతున్నాం. గతంలో ఉన్నటువంటి క్యాజువల్ లీవ్లనే కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం వారు వచ్చిన తర్వాత సెలవులు లేకుండా చేశారు. దీనివల్ల కార్మికులు సెలవు పెట్టుకుంటే 400 రూపాయలు వేతనం కోల్పోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు. కాబట్టి మీరు వెంటనే క్యాజువల్ లీవ్ని పునరుద్ధరణ చేయండి, అందరికి అమలు చేయండి అని కోరుతున్నాం. అదేవిధంగా పే షిప్లు ఇవ్వాలని కోరుతున్నాం. పే షిప్లు ఎందుకనంటే వేతనం ఎంత ఉంది, వీళ్ళ సెలవులు ఏమున్నాయి, వీళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అనేటువంటిది ఎవరికీ తెలియట్లేదు. మరొకటి, ఈ సెక్యూరిటీ గార్డులు ఎక్కడైనా మేము ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకొని బ్యాంక్ లోన్ పెట్టుకోవడానికి కూడా ఆధారం లేకుండా ఉంది. మీరు పే షిప్లు కనుక ఇస్తే బ్యాంక్ లోన్ పెట్టుకునే పరిస్థితి ఉంటుందనేసి కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యానికి మేము కోరుతూ ఉన్నాం. తక్షణమే వేతనాలు పెంచాలి, విధులకు నిలుపుదల చేసిన విధుల్లో తీసుకోవాలి, క్యాజువల్ లీవ్లు ఇవ్వాలి, పే షిప్లు ఇవ్వాలని కోరుతున్నాం. లేకపోతే మేము పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.